పాటు అయితే సిరికిపాలెం గ్రామస్తులు ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నారు కదా! పైన హైవే ఉంది కదా! హైవే కింద ఈ అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ 6 అడుగుల లోతులోని వాటర్ స్ట్రక్ అయిపోవటం. ఈళ్ళు పండించిన పంట అయితే తీసుకువెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే ఇదివరకు నాటుబళ్ళు ఎళ్ళిపోయేవి. ఇప్పుడు మనుషులు కాదు కదా! అసలు ఒక్కరు కూడా ఎళ్ళడానికి అసలు తోవే లేదు. మేము ఏ విధంగా పంటయితే తీసుకెళ్తామనైతే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము. ఇది ఎప్పుడు కట్టారు? ఈ బ్రిడ్జ్ ఎప్పుడు నిర్మించారు? ఎప్పటినుంచి వీళ్ళు ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే అండి. ఈ రోడ్డు బ్రిడ్జ్ చేసిన కాడి నుంచి దాదాపు 3 సంవత్సరాల కాడి నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం ఈ సిరికిపాలెం గ్రామ ప్రజలందరూను. ఈ రోడ్డు యువతల సుమారుగా దాదాపు 100 ఎకరాల రైతులందరూ ఉన్నారు. 100కి 90%, 90% అంతా ఖర్చు అవుతుంది తప్ప ఏం మిగలటం లేదు. పూర్వం 10 మందితో చేయవలసిన పని ఇప్పుడు 20 మందితో చేయిస్తున్నారు అందరూను. బాగా పూర్వం చెరుకులు కూడా ఈ రోడ్డుని టాటర్లు గానీ, నాటుబళ్ళు గానీ వెళ్ళిపోయేవి. ఇప్పుడు మనిషి కూడా వెళ్ళడానికి ఏమి లేదు. పూర్వం చెరుకులు, చెల్లసేను, జొన్నసేను ఇయన్నీ పండించుకొని సులువుగా ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా కష్టం అయిపోతుంది. మనుషులు నడడానికే ఇబ్బంది అయిపోతుంది. దాదాపు 6 అడుగుల లోతు వరకు ఉంది ఇది. దానికి తోడు బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీదకి వెళ్ళడానికి కూడా బాగా హైట్ అయిపోయింది. కింద నుంచి దారి లేదు. పశువులు కూడా రావడానికి లేదు. ఇటు నుంచి అవతల నుంచి కూడాను. ఇప్పుడైనా మాకు ఎటువంటి రహదారి రావడానికి, పోవడానికి చేస్తారేమని అధికారులందరినీ కోరుతున్నాం. ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, విఆర్ఓ వాళ్ళకి అందరికీ కూడా రిపోర్టులు చేసాం, కంప్లైంట్లు ఇచ్చాం. ఎవరు కూడా పట్టించుకోకుండా వినిపించుకోవట్లేదండి. దీన్ని ఏమైనా ఇది చేసి మాకు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు భువన శ్రీనివాస్ అండి. జామి మండలం సిరిగిపాలెం నుంచి నేను కూడా ఒక రైతు ఇక్కడ. సో ఈ సమస్య అనేది 4 ఏళ్ళ నుంచి కూడా మేము బాధలు పడుతున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఇది ట్రాక్టర్లు కానీ, నాటుబళ్ళు కానీ అన్నీ వెళ్ళిపోయే మార్గం ఇది. ఇంతకుముందు రైతుల చెరుకులు అన్నీ కూడా ఇదే మార్గం ద్వారా వెళ్ళేది. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ కట్టి 4 సంవత్సరాల తర్వాత ఇబ్బందులు పడుతున్నాం. సో రెండోది ఏంటంటే ఈ బ్రిడ్జ్ తాలూకు బెడ్ లెవెల్ 4 అడుగులు కిందికి వెళ్ళిపోవడం వల్ల అదంతా కూడా సెడిమెంట్ అయిపోయి ట్రాక్టర్ కానీ, గేదెలు కానీ వెళ్తే దేబడిపోతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మేము అధికారులకి గ్రీవెన్స్లో మేము ఇచ్చాం. తర్వాత మన ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. తర్వాత నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చాం. ముగ్గురు దగ్గర కూడా నేనే ప్రత్యక్షంగా తిరిగినా కూడా వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ అయితే కాలేదు. లెటర్లు అయితే మా చేతిలో ఉన్న లెటర్లు అయితే వచ్చాయి. మీకు రోడ్డు ఇస్తామని చెప్పి అన్నింటిలో కూడా మెన్షన్ చేస్తున్నది. కానీ ఇప్పుడు వచ్చి కూడా వర్షాకాలంలో మేము చాలా ఇబ్బంది పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బళ్ళు వెళ్ళడానికి మార్గం లేదు. సో వేరే పొలాల్లోంచి వెళ్ళాలంటే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు పంటలు వేసేస్తారు. ఆ పంటలోంచి ట్రాక్టర్ రావాలంటే రానివ్వరు. రెండోది ఏంటంటే కూలీలు కూడా ఎంత పడుతుంది. ఇంత ముందు 10 మంది పడే రైతుకి ఈరోజు 15-20 మంది పడితే కానీ రోడ్డు అవతలకి పంట తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది. కారణం ఏంటంటే ట్రాక్టర్ కానీ, బండి కానీ పొలాల్లోకి వచ్చే మార్గం లేనందువల్ల ఇబ్బందులు పడుతున్నాం. అందరూ సన్నకారు రైతులే. ఒక ఆయనకి అరెకరం ఉంటే, ఒక ఆయనకి 20 సెంట్లు ఉంటాయి. అందరూ సన్నకారు రైతులు. ఎవరు కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు అయితే కాదు. అందరూ అరెకరం ఉన్న సన్నకారు రైతులు. ఒక ఎకరానికి 20 మంది రైతులు పెట్టి పంట తీసుకెళ్ళాలంటే ఇంక ఈ ఉన్న పరిస్థితుల్లో రైతుకి ఏం మిగులుతుంది? అదే ఎగ్జాంపుల్ నేను అన్నీ ఆధారపడి నేను చేయడం వల్ల ఖర్చేమో 38,000 అయింది. వచ్చే పంట 30,000 వచ్చింది. 8,000 రూపాయలు ఒక్క రైతు నష్టం, మిగతా రైతులు కూడా సేమ్ నష్టం అయింది. కారణం ఏంటంటే జనాలు ఎక్కువైపోవడం అవుతుంది. సో ఈ సుమన్ టీవీ ద్వారా మేము రైతుల తాలూకా కష్టాలు మీ ద్వారా తెలియజేస్తూ మా తాలూకా ఇబ్బందిని సుమన్ టీవీ ద్వారా విజయనగరం కలెక్టర్ గారికి కానీ, లేకపోతే ఎంఆర్ఓ గారిని, నేషనల్ డిపార్ట్మెంట్ కానీ ఫార్వర్డ్ చేస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏం పండిస్తారు? వరేనా? వరిసేను పండిస్తాం, మొక్కజొన్న పండిస్తాం, సెలసేను పండిస్తాం, అన్ని రకాల పంటలు పండుతాయి. ₹1,00,000 దూడలుండి ఆ దూడలు అలా తవని రాకంటే దూడలు అమ్మిస్తాం. ట్రాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రాక్టర్ ఆడేమో గంటకి 500 పోటీ ₹1000 పెట్టాడు. తోవలేక తావుంత మేము ఎందుకు వెళ్ళము? మా దూడలే దుంతాయి కదా, దూడలు ఎలాగొస్తాయి? రావు కదా దూడలు. అంచేతనే అందరికీ మనం చేసాం. ఒక్కరు పట్టించుకోలేదు. భూమి అందే వరకు ఒక మాట అయింది, భూమి అందరినిచ్చి ఒక మాట అయింది. మొత్తం ఈ భూములన్నీ రికార్డ్ అయిన భూములే. ఈ భూములన్నీ కొసకి రైతులందరికీ డబ్బులు రిజిస్ట్రేషన్ అయిపోయిన భూములే. రిజిస్ట్రేషన్ అవన భూములు కావు ఇవన్నీ. మా ఊరు రాజులు ఈ భూములు. మేము కొనుక్కున్నాం, వాళ్ళకి ఇచ్చాం. మాకు భూములు లేవు. నేనోడు వెళ్ళిపోండు, ఉన్నోడు ఇబ్బంది పడిపోండు. దానికి కారణం ఏంటి? ఈ నాయకులే కారణం. ఎవరి కారణం? ఇయ్యారో తెలియదేటి? ఇయ్యారెవరేమో ఎంఆర్ఓ గారితో మాట్లాడేటి? ఎంఆర్ఓ గారు వెళ్ళి కలెక్టర్ గారు చేయరేటి? వాళ్ళు ఎవరు చేయలేదు, పట్టించుకోలేదు. డబ్బులు తీసుకున్నారు కదా రైతులు, దున్నుకుంటారు కదా రైతులు. మా బాధలు ఒకటితో చెప్పాలా? ఏది చేసినా కలెక్టర్ గారే చెయ్యాలి. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు రోడ్డు వేసుకున్నారు, వాళ్ళ సొమ్మాలకు వచ్చేసింది, వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళకి అయిపోయింది. ఇది కలెక్టర్ గారు చెయ్యాల.
ఎవరైతే అనుకుని కలెక్టర్ గారు చేయాలి, ఎంఆర్ఓ కానించి వెళ్ళాలి, కింద నుంచి మీదకి వెళ్తే వెళ్తారు తప్ప కానీ ఇలా వెళ్ళరు కదా. మరి మనం చేస్తాను ఏమైనా దయించి రోడ్డు వేస్తారని అంటే 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు రోడ్డు వేయండి మహాప్రభు మాకు అనేది. పట్టించుకునేది 3 సంవత్సరాలు కదా 5 సంవత్సరాలు పట్టించుకునేది కదా. వాళ్ళు కార్లు ఆపలేదు, తవ్వినన్నాలు వచ్చేసారు, మామూలు జేసీబీలు ఎట్టేసారు, అది అలాగే ఇది అలాగే చెప్పేసారు వెళ్ళిపోయారు. అసలు ఎవరో మాకు తెలియదు. కాంట్రాక్ట్ చేసి వాళ్ళు ఎవరు సూపర్ వాళ్ళు ఎట్టుకుంటారు, తవ్విస్తారు వెళ్ళిపోయారు అంతే. అది మనం చేస్తాను ఈ రోడ్డు మాకు వెయ్యాలని మిమ్మల్ని. ఒకటినేదో మరి ఇప్పుడు ఎంత ఉంది? ఎంత ఉందో ఒక అరెకరం ఉందా. అరెకరంలో వరేసారా? బొర్రే వండలేదు వాళ్ళు ఉన్నాయి వండలేదు తోవలు లేవు తోవలు లేవు. ఇంకా మరి ఏం చేస్తారు ఉన్న పొలాన్ని? మరి ఏం చేస్తారు? వదిలేయడమేనా, మీరు తోవలు ఇస్తే మేము ఉడుతాం, లేకపోతే మేము ఉండము. మీరు తోవలు ఇవ్వండి, అవన్నీ పండిస్తాం, తోవలు ఇవ్వండి. చెప్తే మేడంలకి అమ్మ మరి మా ఏంటి అక్కడ పడిపోయినారు జనం, వాళ్ళు కాలు ఇరిగిపోయి ఉన్నాయి, ఎన్ని బాధలు పడతాను మా మీకు ఏడు తెలుసు అనుకోను. ఇది ఇలాగ ఒక ముసలమ్మ వస్తే ఇందులో పడిపోయింది, చూడు పడిపోతే వస్తావా, ఎంత గుమ్ము ఇక్కడ దిగబడుతుంది, విసిరెత్తానే పడిపోతాను అని చేత మాకు న్యాయం చేసి కొద్దిగా మీరు అందరూ చూస్తే బాగుంటుందని. చూస్తున్నారు కదా అన్నదాతల ఆవేదన, వాళ్ళ బాధ మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి వాళ్ళు భూములు ఇచ్చున్నారు, భూములు ఇచ్చి మేము ఇంత బాధపడి ఈ రోజున మా పంటని మేము చేతికి అంది తీసుకోవటానికి నానా కష్టాలు పడుతున్నాము. ఏ అధికారులు కూడా మమ్మల్ని చూడలేదు ఇటు. ఎందుకంటే మా పొలం పండించుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ పంట పండిన తర్వాత తీసుకెళ్ళడానికి కూలి మేము చిన్న అంతా కూడా సన్నకారు రైతులం. మేము ఏ విధంగా అధిక పెట్టుబడులు పెట్టి మేము ఎలాగ రోడ్డుకి తీసుకెళ్ళడం కానీ తర్వాత వ్యాపారం తీసుకెళ్ళి మేము ఏ విధంగా చేసుకుంటాం. ఎందుకంటే మనం ఇటువైపు చూసుకుంటే ఈ ఆ రేకులు దాటుకొని కూలికి పెట్టుకున్న వాళ్ళని, ఎవరైతే కూలికి పెడుతున్నారో వాళ్ళని ఆ రోడ్డు దాటడానికి మహిళల్ని కావచ్చు ఎవరైనా కూలీలు పెడితే అధికంగా తీసుకుంటున్నారు. అది కూడా దాటడం ఇబ్బంది, ఎందుకంటే ఆ రేకులు గీరికిపోయి ఒక్కొక్కరికి దెబ్బలు కూడా తగులుతున్నాయి, కొంతమంది పడిపోయి కాళ్ళు కూడా ఇరిగిపోయి ఉన్నాయి. మా బాధ ఏమని చెప్పడం, మా బాధ ఏ అధికారులకు మొరపెట్టుకున్నా ఏ అధికారి కూడా మా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ రోజున 6 అడుగుల లోతు తవ్వేసి బళ్ళు వెళ్లకుండా, నాటు బళ్ళు వెళ్లకుండా, ట్రాక్టర్లు వెళ్లకుండా చేశారు. మేము పంటను ఏ విధంగా పండించుకోవాలి, పండించుకున్న పంటని ఏ విధంగా మేము తీసుకొని వెళ్ళాలి, మా ఇంటికి చేర్చుకోవాలనేది అయితే వీళ్ళ క్వశ్చన్. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఈ సుమన్ టీవీ ద్వారా అయినా అధికారులు స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని అయితే వాళ్ళైతే వేడుకుంటున్నారు రైతులందరూ కూడా. మనం కూడా ఆశిద్దాం, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళు పంటని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు రోడ్డు సదుపాయం అయితే కల్పించాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రసాద్తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.